వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు. అనకాపల్లి పూడిమడక రోడ్లో ఉన్న సూర్యతేజ హెల్త్ కేర్ అధినేత భీమరశెట్టి మాణిక్యరత్నం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యూరో సర్జన్ డాక్టర్ ఎం జగదీష్, హెడ్ నెక్ సర్జరీ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె ధీరజ్, రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ ఎం వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సులభమని, అదేవిధంగా 3-4 స్టేజ్ల్లో కూడా ఇప్పటికీ వైద్యశాస్త్ర అభివృద్ధి వలన అసాధ్యం కాదు అని అన్నారు. గ్రామీణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ క్యాన్సర్పై చక్కటి అవగాహన కల్పించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ హోస్ట్ మాణిక్యరత్నంకు అభినందనలు తెలిపారు. తమ సంస్థ తరపున సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. సూర్యతేజ అధినేత మాణిక్యరత్నం మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంస్థ అభివృద్ధికి సహకారం అందించమని కోరారు. ఆహారం తీసుకుంటే మనం తింటాం, దాని ఫుడ్ పైప్ అంటారు. ఆ ఫుడ్ పైప్లో వచ్చే క్యాన్సర్. సో ఇవన్నీ ఇవే కాకుండా మన ముక్కులో వచ్చే క్యాన్సర్, స్కల్ బేస్ క్యాన్సర్స్, దాని తర్వాత చెవులో వచ్చే క్యాన్సర్స్, చెవి వెనక పక్క ఉన్న భాగం బ్రెయిన్లో ఏమంటారు, ఈ బోన్లో ఉన్న క్యాన్సర్స్. సో ఇవన్నీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కిందే వస్తాయి. యూజువల్గా మనం స్పైన్ సర్జరీస్ అనేది యూజువల్గా మనం కోత పద్ధతిలో చేయడం కానీ, ఎముకలు కత్తిరించడం కానీ, కండరాలు కత్తిరించడం కానీ జరుగుతుందండి. లేటెస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం జనరల్ సర్జరీలో ల్యాప్రోస్కోపీ ఎలానో అదే విధంగా స్పైన్లో కూడాను కీహోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అనేది బాగా ఫ్లరిష్ అవుతుందండి. దాంట్లో 1/2 సెంటీమీటర్ ఇన్సిషన్తో మనం కీహోల్లో చూసి, కెమెరాలో చూసి మనం సర్జరీ చేస్తాం. ఏదైతే మనం డిస్క్ జారిపోయి ఉంటుందో, నరం నొప్పితో బాధపడుతుంటారు, కాళ్ళు లాగేస్తూ బాధపడే వాళ్ళకి చాలా బెటర్ కంఫర్టబుల్గా ఉంటుందండి. సర్జరీ తర్వాత చాలా తక్కువ కండరాలు కట్ చేయడం కానీ, దుమ్ముకులు కత్తిరించడం కానీ అటువంటిది ఏమి ఉండదండి. చాలా మినిమల్ ఇన్సిషన్తో, మినిమల్ సర్జరీతో చేస్తామండి. చిన్నప్పటి నుంచి కానీ బాగా చివరిగా వస్తుంది. అది ఎంత సత్తా బాగుంది. ఏదైతే అయిన తర్వాత షవరింగ్ రావడం వేరు. అంటే యూజువల్ గా మనం షివరింగ్ అనేది మన వాడుక భాషలో ఫిట్స్ అనేసి అంటారు. అది ఒక్కొక్క అంటే పేషెంట్ బట్టి, కాజ్ బట్టి డిఫరెన్షియేషన్ అంటే రకరకాల కాజెస్ అనేది ఉంటుందండి. యూజువల్ గా ఫిట్స్ అనేది మనం బ్రెయిన్ లో ఏమైనా కణితులున్నా వస్తాయి. కొంతమందికి ఏంటంటే బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా బ్రెయిన్ లో డిఫార్మిటీస్ వల్ల ఎంటీఎస్ అనేసి మిషియల్ టెంపరల్ స్క్లెరోసిస్ అనేసి ఒక టెంపరల్ లోబ్ లో యూజువల్ గా మనకి ఫిట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. సో దానివల్ల బ్రెయిన్ లో ఏమైనా చేంజెస్ ఉన్నానో బై బర్త్ నుంచి కూడాను మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని సార్లు ఏంటన్నా బ్రెయిన్ లో ఏమైనా కంతులు ఉన్నాను, బ్రెయిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాను, బ్రెయిన్ లో ఏమైనా అంటే ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ ఉన్నా కానీ, బ్రెయిన్ లో టీబీ ఉన్నా కానీ వీటి వల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నా పేరు మనీషా. నేను అనకాపల్లి సూర్యతేజ హాస్పిటల్ అనేది నేను దీన్ని నడిపిస్తున్నాను. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన ఉత్తరాంధ్ర కమిటీ తరఫున వీరభద్రరావు గారు అండ్ రాజు గారు నాకు సపోర్ట్గా ఉండి ఈరోజు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. మన దగ్గరికి అన్ని రకాల డాక్టర్స్ వస్తారు. పలానా దానికి అని రాలేదు అనే డాక్టర్ అనేది లేదు ఇప్పటి వరకు, ప్రతి దానికి కూడా. అండ్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అందరు స్పెషలైజేషన్స్ అండ్ అపోలో హాస్పిటల్ అండ్ 7 హిల్స్ నుంచి అండ్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు. ఇంకా మనకి గవర్నమెంట్ డాక్టర్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నారు. ప్రతి ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా చూసే డాక్టర్స్ అండ్ సర్జన్స్ కూడా మనకు అందుబాటులో, ఫోన్ కాల్స్ చేసినా మనకు అందుబాటులో రెస్పాండ్ అయ్యే డాక్టర్సే ఉన్నారు సార్. మీ సూర్యతేజ హాస్పిటల్కి కొద్దిగా సపోర్ట్ చేసి మీ అందరి ఆదరణ నాకు చూపిస్తారని మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మరొకసారి మీకు మేము శుభాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి అనకాపల్లిలో సూర్యతేజ హాస్పిటల్ వారి ఒక సౌజన్యంతో ఇక్కడ ఆర్ఎంపీస్ అందరికి కూడా ఒక CME జరుగుతుంది, కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రాంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఏ విధంగా అధిగమించాలనేది డాక్టర్స్ తెలియచేయడం జరిగింది.
అలాగనే మన ఆర్గనైజేషన్ కూడా ప్రతి విలేజ్లో నెక్స్ట్ కార్యక్రమంగా ప్రజల అవగాహన కోసం అనేది ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే క్యాన్సర్ అనే అవగాహన ప్రజలకు అందించాలనే ఉద్దేశం మా ఆర్ఎంపీ వైద్యులందరికీ కూడా కలిగింది. ఈరోజు ఆ తీర్మానాలు చేసుకుని అనకాపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మేము దాని మీద అవగాహన చేయాలని ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఇది కూడా జయప్రదంగా మీ యొక్క సహకారంతో ముందుకు జరపాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.